ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా కృంగిన వారిని లేవనెత్తేవాడు. 146వ కీర్తన 8వ చరణము. ఈ ఉదయకాల సమయంలో కనికర సంపన్నుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. కృంగిన వారిని లేవనెత్తే దేవుడును అని. అవును, ఆయన నిన్ను నన్నే కాదు, ఈ భూమి మీద సర్వ మానవాళినందరినీ కనికరిస్తూ కాపాడుతున్న దేవుడు నా దేవుడు. అరణ్యములో దిక్కుతోచక కృంగిపోయిన హాగరును ఇష్మాయేలును చూసి వారిని లేవనెత్తాడు. వారిని విడిచిపెట్టలేదు. రోగాలు, రుగ్మతులు, భయంకర వ్యాధులతో, అప్పులతో ఉన్నవారిని విడిచిపెట్టలేదు నా దేవుడు. వారిని కూడా లేవనెత్తాడు, స్వస్థపరిచాడు, ఆదరించాడు కూడా. భయంకర ఛాందస, అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని కూడా లేవనెత్తాడే. ఎందుకింకా ఆలోచిస్తున్నావు? నీకున్న సమస్య ఏదైనా, ఏ కష్టమైనా, శ్రమ అయినా సరే, ఆవేదనతో దుఃఖముతో ఉండి ఏమి చేయాలో అర్థం కావడం లేదా? అయితే ఒక్కసారి యేసయ్యను జ్ఞాపకం తెచ్చుకో. కృంగిన, నలిగిన, వేసారిన నీ జీవితంలో ఉన్నతంగా లేవనెత్తే దేవుడు నేను ప్రకటిస్తున్న నా యేసయ్య. ఆయన యందు నిరీక్షణ ఉంచిన వారిని ఎప్పుడూ త్రోసివేయలే. ఏ స్థితిలో ఉన్నావో ప్రియమిత్రమా, నిన్ను లేవనెత్తేది నా దేవుడే. అలసిన నీ ప్రాణమునకు సేద తీర్చేది నా దేవుడే. నీ కన్నీటిని తుడిచి సంతోషాన్ని ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి నా యేసయ్యే. ఎక్కడ కృంగావో అక్కడ నీ దేవునికి ప్రార్థించు. లేవనెత్తి నిన్ను బలపరిచి తోడుండి నడిపిస్తాడు. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.